ప్రతిరోజు అంటే ప్రతి నెల సేవింగ్స్ గోల్స్ అనేది ఎలా పెట్టుకోవాలి, మనీ సేవింగ్ టిప్స్ అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను అండి. మనకి ఎంత అమౌంట్ వస్తుందంటే, ఎంత శాలరీ వస్తున్నా కూడా మనకంటూ నెల చివరికి వచ్చే లోపల కొంచెం కూడా సేవింగ్స్ అయితే కావు కదా. అవి ఎలా ఖర్చు అవుతున్నాయి అనేది కూడా తెలియకుండానే మనకైతే ఖర్చు అయిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రతి నెల ఎంతో కొంత సేవింగ్స్ గోల్స్ అనేది ఎలా పెట్టుకోవాలి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మనము గోల్స్ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్గా నేను ఎలా పెట్టుకుంటాను గోల్స్ అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుని, ఈ టిప్స్ అన్ని మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయితే మీకు కూడా కంపల్సరీ మీరు మనీ అనేది సేవ్ అయితే చేసుకోవచ్చు. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మీకు ఆదాయం ఎంత వస్తుందో తెలుసుకోండి. అంటే మీకు ప్రతి నెల మీ దగ్గరికి అంటే మీ దగ్గర ప్రతి నెల ఎంత శాలరీ కానీ, మీరు ఒకవేళ హౌస్ వైఫ్ అయితే కానీ మీకు ప్రతి నెల మీ దగ్గరికి ఎంత అమౌంట్ వస్తుంది, దాంట్లోంచి మీరు ఎంత ఖర్చు పెట్టుకోవాలి అనేది కూడా మీకు ఐడియా ఉంటుంది. కాబట్టి మీకు ప్రతి నెల మీ దగ్గర ఆదాయం ఎంత ఉందనేది ఒకసారి చూసుకోండి. దాన్ని బట్టి మీరు ప్లాన్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి అన్ని ఖర్చులని రాయండి. మీరు పెట్టే ప్రతి ఒక్క ఖర్చు ఉంటుంది కదా. మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా కూడా దాన్ని మీరు ఒక నోట్ ప్యాడ్లో కానీ, ఒక డైరీలో కానీ మెన్షన్ చేసుకోండి. ఇప్పుడు ఫోన్లో కూడా నోట్ ప్యాడ్స్ యాప్స్ ఉన్నాయి కదా, వాటిలో మీరు పెట్టే ప్రతి ఒక్క రూపాయి ఏ దానికి పెట్టారు అనేది ప్రతి ఒక్కటి మీ దగ్గర ఉండాలి. నెల చివరికి వచ్చేలోపు మీరు ఎంత ఖర్చు పెట్టారు అనేది మీకు ఒక ఐడియా అయితే ఉండాలి కంపల్సరీ. ఇక నెక్స్ట్ వచ్చేసి ముందుగా మీరు సేవింగ్స్ చేసుకోవాలి, దాని తర్వాతనే ఖర్చు పెట్టుకోవాలి. ఇది ఎందుకు అంటే కనుక ఫస్ట్ మీకు వచ్చిన శాలరీ కానీ, మీ దగ్గరికి వచ్చే అమౌంట్ ఉంటుంది కదా, మీ ఆదాయం అనుకోండి, అది ఫస్ట్ కొంచెం సేవింగ్స్ అనేది పక్కన పెట్టుకోండి. మీ దగ్గరకు ప్రతి నెల హౌస్ వైఫ్స్ అనుకోండి, మీ దగ్గరకు 5,000 వస్తుంది. మీరు ఒక 1,000 రూపాయలు పక్కన పెట్టేసుకొని మిగతా 4,000లోనే ఇప్పుడు నేను ఖర్చు పెట్టుకోవాలి అనేది మైండ్లో పెట్టుకున్నారంటే, ఎక్కడెక్కడ చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి, 10 రూపీస్, 20 రూపీస్, 5 రూపీస్, అలాంటి ఖర్చులన్నీ చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాము. కాబట్టి మీరు మీ దగ్గరకు వచ్చే అమౌంట్లో నుంచి మీరు ఫస్ట్ సేవ్ చేసుకోండి. ఎంతో కొంత సేవింగ్స్ అనేది పక్కన పెట్టుకోండి. ఒకవేళ మీకు ఈ 4,000 కాకుండా ఒక 200 ఎక్స్ట్రా పడిందంటే ఓకే, పర్లేదు. కానీ మొత్తం ఖర్చు అంటే 5,000 ఖర్చు పెట్టే కన్నా ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా మనం 1,000 నుంచి తీసుకున్నా ఏం కాదండి. అలా ఫస్ట్ అయితే మీరు సేవింగ్స్ అనేది ఫస్ట్ సేవింగ్స్ చేసుకోండి. దాని తర్వాతనే మీరైతే ఖర్చు అనేది అలవాటు చేసుకోండి. ఒకవేళ మీకు శాలరీ అనుకోండి, ఫస్ట్ కూడా మీరు ఎంతో కొంత, మీకు 30,000 వస్తుంది, ఒక 10% మీకు వచ్చే జీతాన్ని బట్టి కొంచెం సేవింగ్స్ అనేది ముందు పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత ఖర్చు పెట్టుకున్నారనుకోండి, మీకు ఈజీగా సేవింగ్స్ అనేది ఈజీగా అవుతాయండి. ఈ ప్లాన్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీకు ఎన్ని ఖర్చులు ఉన్నా కూడా ఈ సేవింగ్స్ నుంచి ఒక రూపాయి కూడా అంటే మ్యాక్సిమం యూజ్ చేయకుండా ట్రై చేయండి. ఒకవేళ మీరు 5,000 సేవ్ చేశారనుకోండి, 30,000 శాలరీ ఉన్నప్పుడు 5,000లో ఒక 1,000 రూపీస్ ఖర్చు అవసరం పడుతుంది. అది కూడా అత్యవసరం అనుకుంటే యూజ్ చేయండి, అంతే తప్ప మొత్తానికి 5,000 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఈ టిప్ అనేది మీకు బాగా యూజ్ అయితే అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి చిన్న గోల్స్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు ప్రతి దానికి ఏదో ఒక గోల్ అనేది ఉండాలి. మనం మామూలుగా ఏదైనా చిన్నప్పటి నుంచి మేము ఇదవుతాము అదవుతామని కొన్ని గోల్స్ అయితే ఉంటాయి కదా. ప్రతిరోజు ఏదో ఒక గోల్ అనేది ఉండాలండి ప్రతి ఒక్కరికి. గోల్ లేకుండా లైఫ్ ఇలా పోతుంది అనుకోండి, అసలుకి ఏమీ ఉండదు. మనకి ఏదో ఒక గోల్ ఉంటే దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకుంటాం. మన మైండ్ కూడా చాలా షార్ప్గా అయితే తయారవుతుంది. కాబట్టి మీరు ప్రతి నెల సేవింగ్స్ అంటే నేను ప్రతి నెల ఒక 2,000 సేవ్ చేయాలనుకుంటున్నాను అని ఒక గోల్ పెట్టుకుంటే కనీసం మీరు 1,500 అయినా సేవ్ అయితే చేసుకుంటారండి. అలా ఒక గోల్ పెట్టుకోండి. ఇలా గోల్ పెట్టుకోవడం వల్ల మీకు మోటివేషన్ వస్తుంది. అలాగే ప్రతిరోజు గుర్తొచ్చే విధంగా స్టిక్కీ నోట్స్ ఉంటాయి కదా, వాటి మీద రాసుకొని మీరు మీకు కనిపించే విధంగా పెట్టేసుకోండి. అంటే మీ ఆ గోల్కు సంబంధించి లేకపోతే ఇప్పుడు 2,000 కదా, లేదు అనుకుంటే కానీ మీరు ఏదైనా వస్తువు కొనుక్కోవాలనుకుంటే అది నోట్ చేసుకొని అలా స్టిక్కీ నోట్స్ వేసి పెట్టుకుంటే కానీ మీకు చూసిన ప్రతిసారి నేను 2 మంత్స్లో కొనుక్కోవాలి, లేకపోతే 1 మంత్లో కొనుక్కొని ప్లాన్ చేసుకుంటే టార్గెట్ కరెక్ట్గా రీచ్ కాకపోయినా కొంచెం అటు ఇటుగా రీచ్ అయితే కంపల్సరీ అవుతామండి. టార్గెట్ లేకుండా అంటే గోల్స్ లేకుండా మనము ఏ పని చేసినా కొంచెం సక్సెస్ అయితే కాదని నా అభిప్రాయము. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆ గోల్స్కు పేరు పెట్టుకోవాలి. గోల్స్కు పేరు ఏం పెట్టుకుంటాము అని మీకు అర్థం కాకపోవచ్చు. గోల్స్కు పేరు అంటే మీరు ఏ గోల్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు నేను పిల్లలకు బాగా చదువు చెప్పించాలి ఇంటి దగ్గర ట్యూషన్ లాగా అని అనుకోండి. దానికి నేను ట్యూషన్ మీన్స్ ట్యూషన్ లాగా 5 to 6 1 అవర్ నేను చదివియాలనే దానికి నేను ఈరోజు ట్యూషన్ చెప్తున్నా పిల్లలకు అని. అలా ఒక పేరు. ఓకే, మీకు గోల్డ్ కొనుక్కోవాలనుకున్నా 2 grams కొనాలి, 3 monthsలో కొనాలి. అలా ఆ గోల్డ్ ఏది కమ్మలా, లేకపోతే ఇంకా 2 grams వచ్చేది, లేకపోతే అలా, లేకపోతే కాయిన్స్కు వాటికి పేరు అనేది ఉండాలండి. నేను ఇది కొనాలనుకుంటున్నాను ఇన్ని నెలల్లో, లేకపోతే నేను ఇంత సేవ్ చేయాలనుకున్నాను దీనికోసము అనే పేరు పెట్టుకుంటే ఈజీగా మోటివేషన్ ఉంటుంది. దాంతోపాటు ఈజీగా అయితే మనం పర్చేస్ అయితే చేసుకోగలమండి. అది గోల్డ్ లేకపోతే ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే కిడ్స్ అంటే పిల్లల చదువులకైనా అలా అయినా పేరు పెట్టుకోవచ్చు. లేకపోతే మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారు, ట్రిప్పులకు దాంట్లోకి వెళ్ళాలనుకుంటున్నారు, మీ దగ్గర అమౌంట్ సేవ్ ట్రిప్కు 1 year ట్రిప్కు ఇంత మనీ సేవ్ చేయాలనేది ప్లాన్ పెట్టుకొని కూడా మీరు ట్రిప్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు.
లేదు అంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది. వ్రతానికి నేను ఇలా చేయాలనుకుంటున్నాను. ఇంత అమౌంట్ అవుతుంది. 1 మంత్ నుంచి సేవ్ చేసుకుందాం. లేకపోతే 2 మంత్స్ నుంచి సేవ్ చేసుకుందాం. ఇలా ఒక పేరు ఉందనుకోండి, మనకు కూడా మోటివేషన్ వస్తుంది. మీరు అలా ఒక డైరీ మెయింటైన్ చేస్తుంటే మీకే తెలుస్తుంది. నేను ఎన్ని గోల్స్ పెట్టుకున్నాను, ఎన్ని రీచ్ అవుతున్నానో మీకు ఒక ఐడియా అయితే వస్తుంది కంపల్సరీ. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రతి వారం చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చేస్తున్నప్పుడు మీరు ప్రతి వారం చూసుకుంటూ ఉండండి. నేను ఎంత సేవ్ చేస్తున్నాను, నేను ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాను, లేకపోతే నేను కరెక్ట్గా సేవ్ చేస్తున్నాను లేదని ఒకసారి ప్రతి వారం చూసుకోవడం వల్ల నెల చివరి చూసుకోవడం కంటే ప్రతి వారం చూసుకుంటూ ఉంటే మీకు మోటివేషన్ ఇంకా వస్తుంది. ఓకే, ఇంకా నేను చెయ్యాలని మోటివేషన్ కూడా వస్తుంది. ఇక ఇవన్నీ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటంటే మనీ సేవ్ చేయాలి. అది ఎలా సేవ్ చేయాలి? అనవసరమైన ఖర్చులు, మనకు అనవసరంగా పెట్టే చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి చూడండి, ఆ ఖర్చులన్నీ తగ్గించుకోవాలి. మనకు కనిపించేది చిన్న ఖర్చే, ఒక 10 రూపీస్, ఒక 5 రూపీస్, అదే కానీ ఆ చిన్న చిన్నవి కలుస్తేనే మనకు పెద్ద అమౌంట్ కనిపిస్తుంది నెల చివరికి వచ్చేలోపు. కాబట్టి చిన్న చిన్న ఖర్చులన్నిటిని మీరు కొంచెం తగ్గించుకోండి. ఇలా తగ్గించుకుంటూ ఉంటే మీకే తెలుస్తుంది. నేను ఏదో మొత్తానికి తగ్గించుకోండి అని చెప్పట్లేదండి. హ్యాపీగా లైఫ్ ఉండాలి అంటే కన్నా మీరు ఎక్కువ ఖర్చు పెట్టినంత మాత్రం లైఫ్ అయితే హ్యాపీగా ఉండదు కదా. మనం ఉన్న దాంట్లోంచి మనం హ్యాపీగా ఫీల్ అయితే కావచ్చు. కాబట్టి చిన్న చిన్న ఖర్చులు అనేది కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక సేవింగ్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలండి. ఇప్పుడు మీరు మనీ సేవ్ చేయాలనుకుంటున్నారు, ప్రతిరోజు అమౌంట్ మీరు పక్కన పెట్టుకున్నారు అనుకోండి, ఒక 5 డేస్కో 10 డేస్కో మీకు ఒక అవసరం వచ్చింది, దాన్ని ఆ అమౌంట్ తీసి యూజ్ చేస్తారు. అలా కాకుండా ఒక సేవింగ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారనుకోండి, ఆ సేవింగ్ అకౌంట్లోకి ప్రతిరోజు మీరు ఎంత సేవ్ చేస్తారో అంత అమౌంట్ సేవింగ్ అకౌంట్లోకి వేసేసుకుంటూ ఉంటే మీకు ఆ అమౌంట్ నుంచి మనం తీయకూడదు. ఇంకా తీసినామా మనము అమౌంట్ అనేది మనకు వేస్ట్ అయితే అవుతుంది. కాబట్టి మన చేతిలో ఉండే ఖర్చు అయిపోతాయి. కాబట్టి ఒక సేవింగ్ అకౌంట్ అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి సరిపోతుంది. మీకు 30,000 జీతం అనుకోండి, అవసరమైన ఖర్చులు వచ్చేసి ఒక 24,000 అయినాయి. అంటే అవసరమైన ఖర్చులు కంపల్సరీ ఇవి అవసరం, దీనికి మనీ దీనికైతే ఖర్చు పెట్టాల్సిందే అనేవి ఉంటాయి కదా కొన్ని, అవి వచ్చేసి 24,000 ఉంది. మీరు సేవింగ్స్ వచ్చేసి ఒక 3,000 చేశారు. ఇక మిగిలిన ఎంత మనకు ఇతర అవసరాలు చిన్న చిన్న అవసరాలు ఉంటాయి కదా, ఒక 3,000 అయితే మనం చిన్న చిన్న అవసరాలకి అయితే పెట్టుకోవచ్చు. ఇలా చిన్న మొత్తంలోనే ప్రారంభించాలండి ఎప్పుడు కూడా. మీకు ఈరోజు 10 రూపీస్ లేకపోతే ఈరోజు 100 రూపీస్ సేవ్ చేశాను, ఒక 3 డేస్ 4 డేస్కి అది 100 పెరుగుతూ ఉంటుంది. అలా చిన్న చిన్న దాంట్లోనే ప్రారంభించాలి. ప్రతి నెలకు అంటే ఒకే తేదీన ఇప్పుడు మీరు శాలరీ ఫస్ట్ కొంతమందికి 28 వస్తుంది, కొంతమందికి నెల 30, 31 అట్లా కూడా వస్తుంది కదా. లేదు ఫస్ట్ తారీఖు వచ్చిందనుకోండి, అలా ఒక రోజు ఒకటే డేట్ పెట్టుకోండి. ఆ రోజు మీరు సేవ్ చేసేసేయాలి. మీరు ఎట్లాంటి పరిస్థితుల్లో సరే ఆ రోజు సేవ్ చేసేసుకోండి శాలరీ వచ్చేతలకు. లేదా హౌస్ వైఫ్స్ అనుకోండి, ప్రతిరోజు సేవింగ్స్ అయితే చేసుకోండి సరిపోతుంది. కానీ ఇలా శాలరీ వచ్చే వాళ్ళకు ఒక నెలలో ఒక రోజు అనేది పెట్టుకొని దాంట్లో డబ్బులు అమౌంట్ వేసేసుకుంటే సరిపోతుందండి. ఖర్చులను మీరు ఏమేమి ఖర్చు పెడుతున్నారు అనేది కంపల్సరీ రాయాలి. రాయకపోతే కన్నా నేను బడ్జెట్ ప్లానింగ్ చెప్తుంటాను చూడండి. బడ్జెట్ ప్లానింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే నేను 3-4 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసిన నుంచి నాకు చాలా డిఫరెన్స్గా అనిపించింది. మీరు కూడా ఒకసారి ఇప్పటివరకు ట్రై చేయకపోతే బడ్జెట్ ప్లానింగ్ అనేది ఒకసారి ట్రై చేయండి. మీకు ఒక ఐడియా లేకపోతే నా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. చూసి మీకు అనుగుణంగా మీ బడ్జెట్ ప్లానింగ్ అనేది రాసుకోండి సరిపోతుంది. మీరు బడ్జెట్ ప్లానింగ్ క్రియేట్ చేసుకొని మీరు ఎంత సేవ్ చేశారు అనేది నాకు నెక్స్ట్ వీడియో చూసిన తర్వాత కామెంట్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ 1 మంత్ అయిపోయిన తర్వాత ఇక ఖర్చులు తప్పకుండా రాసుకోమన్నాం కదా. తర్వాత గోల్స్కు పేరు పెట్టుకోవాలి. అలాగే ఇది చేస్తున్నప్పుడు మధ్యలో అస్సలు ఆపొద్దండి. ప్రతి నెల కంటిన్యూ చేయండి. మీరు ఎంతో కొంత సేవ్ చేసినందుకు చాలు. నేనేం మీకు ఇంత సేవ్ చేయండి కంపల్సరీ అని చెప్పట్లేదు కదా. మీరు ఎంత సేవ్ చేయగలరో అంతనే సేవ్ చేయండి. కానీ నెక్స్ట్ మంత్కు కొంచెం పెంచుకుంటానికి ట్రై చేయండి. మీరే ఆటోమేటిక్గా పెంచుకుంటారు. ఒకసారి సేవింగ్స్ అలవాటు ఏంటంటే చాలా ఈజీగానే మనం, అంటే ఈజీ అని కాదు కానీ కొంచెం కష్టమే, బట్ ప్లానింగ్తో మనం సేవింగ్స్ అయితే చేసుకోగలమని. మీరు మధ్యలో అయితే అస్సలు ఆపొద్దండి. మధ్యలో ఆపినామా ఇంకా చేసే ఇంట్రెస్ట్ ఉండదు మనకు. కాబట్టి ఆపకుండా కంపల్సరీ అయితే మీరైతే సేవింగ్స్ అయితే మొదలు పెట్టండి. ఈ నెల మీ సేవింగ్ గోల్ ఎంత అంటే మీరు ప్రతి నెల మీరు ఎంత సేవింగ్ చేస్తారు, ఒక గోల్ ఉంటుంది కదా. ఒక 500, ఒక 1000, ఒక 200 మీరు ఎంత సేవ్ చేయగలరు అనేది నాకు కామెంట్లో కంపల్సరీ కామెంట్ చేయండి. ప్రతి నెల మీరు ఎంత సేవ్ చేస్తున్నారు అనేది. నేనైతే కనుక ఒక 2,000 పైగానే సేవింగ్స్ అయితే అవుతుంటాయండి. అది కన్ఫామ్గా ఇంత అని చెప్పలేను. కంపల్సరీ నేనైతే ఒక 3,000 వరకు అయితే సేవింగ్స్ అయితే చేస్తానండి. మీరు నేను ఎలా సేవింగ్ చేస్తాను అనేది కావాలంటే కనుక కామెంట్లో అడగండి. నేనైతే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ప్రతి నెల సేవింగ్స్ అనేది కంపల్సరీ ఎంతో కొంత గోల్ అనేది ఉండాలండి. గోల్ లేకుండా మనం మూవ్ అయితే ఏ పని చేయలేము. కాబట్టి మీరు ఏ గోల్ పెట్టుకున్నారో అనేది కూడా కామెంట్లో కామెంట్ చేయండి. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే కనుక తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఇంతవరకు వీడియో చూసారంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను. కాబట్టి నేను 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. ప్లీజ్ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.